హలో అండి. మీషోలో కొన్ని శారీస్ తీసుకొని మా పాపకు డ్రెసెస్ అయితే స్టిచ్ చేశాను. అవి ఎలా స్టిచ్ చేశాను అనేదైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను మా పాప బర్త్‌డే డ్రెస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి మా పాప బర్త్‌డేకైతే నేను స్టిచ్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను పైన కోట్‌కు ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను. వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. మీటర్ ఫ్యాబ్రికు. ఈ విధంగా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఈ కాలర్ నెక్ అలాగే ఈ నెక్కునైతే నేను పెట్టాను. చాలా బాగా వచ్చింది ఇదైతే. నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రతి డ్రెస్సు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వీడియోస్ అయితే పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. కోట్ అయితే నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఇది వేసుకుంటేనే దీని లుక్ అనేది తెలుస్తుంది. ఈ కోట్‌కి లోపల వచ్చేసి నేను ఈ విధంగా ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఇది 2 ఇన్ 1 లాగా ఇప్పుడు మనం కోట్ తోటి వేసుకోవచ్చు. లేదంటే కోట్ లేకుండా కూడా ఓన్లీ ఈ ఫ్రాక్ కూడా మనము వేసుకోవచ్చు. అంబ్రెల్లా కటింగ్ పెట్టేసి నేను ఈ విధంగా అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. కింద వచ్చేసి మంచిగా ఈ విధంగా పీకో అయితే చేశాను. ఇది వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న పిక్ కూడా నేను పక్కనైతే యాడ్ చేస్తాను. ఈ 2 కాంబినేషన్‌లో అయితే నేను ఇదైతే స్టిచ్ చేశాను. మా పాప బర్త్‌డేకి అయితే ఇది వేశాను. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. దీని కోట్ కటింగ్ అయితే ఫుల్ వీడియో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సెకండ్ వచ్చేసి ఇది ఈ శారీ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అయితే చూపిస్తాను. బ్లౌజ్‌కి ఈ విధంగా పెయింటింగ్ అయితే వేశాను నేను. హ్యాండ్ పెయింటింగ్ వేసేసి ఇక్కడ ఈ విధంగా కుందన్స్ అయితే స్టిచ్ చేశాను. కుందన్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ కుందన్స్ అయితే నేను ఈ విధంగా నెక్ దగ్గర ఇలా అయితే స్టిచ్ చేశాను. హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా చిన్న లోటస్ అయితే ఈ విధంగా పెయింటింగ్ వేసి దాని చుట్టూ అయితే కుందన్స్ అయితే స్టిచ్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి కింద ఈ విధంగా ప్రిల్స్ వచ్చే విధంగా అయితే స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. దీనికి కాంబినేషన్‌గా ఈ విధంగా నేను ఇప్పుడు బాగా ట్రెండింగ్‌లో ఉన్న ఈ శారీని అయితే నేను మీషో నుండి తీసుకున్నాను. నాకు 600 650 ఎంతో పడింది. నేను స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తాను. ఈ శారీ తీసుకొని ఈ విధంగా నేను 2 ఇన్ 1 లాగా అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. అంటే బ్లౌజ్ తోటి వేసుకోవచ్చు. బ్లౌజ్ లేకుండా కూడా ఫ్రాక్ లాగా వేసుకునే విధంగా అయితే స్టిచ్ చేశాను. వీటి లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను శారీ మొత్తాన్ని యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ డోలా సిల్క్ శారీ. ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది ఈ శారీ అయితే. అందుకని ఈ శారీతో నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఫస్ట్ బ్లౌజ్ అయితే చూద్దాము. బ్లౌజ్‌కి అయితే నేను ఈ విధంగా నెక్ దగ్గర ట్రెండింగ్‌లో ఉన్న నెక్ అయితే ఇప్పుడు కట్ వర్క్ నెక్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కదా! అలాగే ఈ విధంగా కట్ వర్క్ నెక్ అయితే స్టిచ్ చేశాను. నేను బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ప్లెయిన్‌గా ఉంది అనేసి ముందొచ్చేసి నేను పెయింటింగ్‌తో ఈ విధంగా ముగ్గు డిజైన్ అయితే వేశాను. ఈ విధంగా బ్యాక్ వచ్చేసి సింపుల్‌గా ఈ నెక్ అయితే పెట్టేసి బ్యాక్ ఓపెన్ అయితే ఇచ్చాను. కింద వచ్చేసి పైపింగ్ ఈ విధంగా చేసుకున్నాను. మనకు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు చూపించిన డ్రెస్సులన్నీ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది అయితే పిక్ అయితే పక్కన యాడ్ చేస్తా చూడండి. ఇది దుప్పట్టా వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. దుపట్టా కూడా సెపరేట్‌గా తీసుకొని ఈ విధంగా నేను శారీకి పైన బార్డర్ వస్తుంది కదా! ఆ బార్డర్‌ని ఈ విధంగా అయితే చుట్టూ అయితే కుట్టాను. ఇప్పుడు మనకు ఈ బార్డర్ స్టిచ్ చేయటం వల్ల మనకు సేమ్ శారీలో వచ్చిన దుపట్టా లాగే అనిపిస్తుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. వీటి లింక్స్ కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంది. ఇది హాఫ్ శారీ. ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనకు లంగా అయితే ఈ విధంగా నేను శారీ మొత్తాన్ని అయితే ఈ లంగా కోసం అయితే యూజ్ చేశాను. అందుకే మనకు లోపల క్యాన్ లేకున్నా కూడా ఈ విధంగా మనకు ఎక్కువ ఫ్లేర్ అయితే కనిపిస్తుంది. ఈ శారీ నాకు 450కో ఎంతకో వచ్చింది. ప్రైస్ అయితే చాలా తక్కువ, కరెక్ట్‌గా గుర్తులేదు కానీ ప్రైస్ అయితే చాలా తక్కువ అయితే వచ్చింది. నాకు తక్కువ బడ్జెట్‌లోనే నాకు హాఫ్ శారీ అయితే రెడీ అయిపోయింది. మనకు ఈ శారీ మీద శారీ మొత్తం మనకు లోటస్ అలాగే ఆవుల బొమ్మలు అయితే వచ్చాయి. కింద వచ్చేసి బ్లాక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది శారీ అయితే. నేను ఒకవేళ పిల్లలు పెద్దగా అయితే మనకు డ్రెస్ అనేది పొట్టి కాకుండా లోపల ఈ విధంగా ఒక 10 ఇంచెస్ నేను ఈ విధంగా బెల్ట్ అయితే వేశాను. లోపల సైడ్కి అయితే బెల్ట్ వేశాను ఈ విధంగా. ఒకవేళ పిల్లలు పెరిగినా కూడా ఆ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది మనకు. ఈ విధంగా అయితే ఈ హాఫ్ శారీ అయితే స్టిచ్ చేశాను. ఈ శారీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. అలాగే ఈ హాఫ్ శారీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి.
నెక్స్ట్ వచ్చేసి ఇది స్పేస్ సిల్క్ ఫ్రాకు, నీల్ లెంత్ ఫ్రాకు. మనం డైలీ యూజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనము ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా దీన్ని వేసుకోవచ్చు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్, ప్యూర్ స్పేస్ సిల్క్. ఈ విధంగా హ్యాండ్స్ వచ్చేసి ట్రెండింగ్ హ్యాండ్స్ పెట్టాను. ఫ్రాక్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నాకు ఎందుకో ప్లెయిన్గా ఉంది అనిపించింది. అందుకే నేను ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పెయింటింగ్ అయితే వేశాను. లుక్ అయితే చాలా బాగుంది వేసుకుంటే. ఈ విధంగా నీల్ లెంత్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.